భారతీయ ఆత్మీయ మిత్రులకు నమస్కారం. ఊరటకు స్వాగతం. ఈరోజు మనం ఊరటలో మహిళలు తాము స్వయంగా స్వీయ రక్షణ ఎలా తీసుకోవాలో మనం తెలుసుకుందాం. నేటి మహిళ సాధారణంగా అనేకమైనటువంటి డెస్టినేషన్స్కు ప్రయాణం చేసి ఏదో ఒక సందర్భంలో రకరకాల రంగాలతో వర్క్ చేస్తూ ఆమె యొక్క కార్యకలాపాలు ముడిపడి ఉండడం చేత తాను ప్రయాణించే ఈ దిశలో ఒకవేళ గనక రాత్రి అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే రక్షణగా ఉంటుంది ఈరోజు నేర్చుకుందాం. మొట్టమొదటిగా మీరు రాత్రి వేళల్లో అది ఎక్కడైనా స్టేషన్ నుంచి కావచ్చు, రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు, లేకపోతే మన యొక్క విధులను నిర్వర్తించుకొని ఇంటికి వెళ్ళే సమయం కావచ్చు, రాత్రి కావచ్చు, పరిసరాలు నిర్మానుష్యం కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో ఒక క్యాబో, మీరు ఆటో లేదా ఇంకెవరైనా డ్రాపింగ్ ఇచ్చేటువంటి తెలిసిన వ్యక్తితో ఉన్నప్పుడు ఆ వివరాన్ని ఖచ్చితంగా ముందుగా మీ ఇంట్లో తెలియజేయాలి. అదే రకంగా మీ హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులకు తప్పకుండా తెలియజేయాలి. మీరు వెహికల్ ఎక్కిన తరువాత వాట్సాప్ చూసుకుంటూనో, చాట్ చేస్తూనో, మరెవరితోనో మాట్లాడుకుంటూ మీ రూటును గమనించకుండా మాత్రం ఉండద్దు. మీరు ఆటోలో కూర్చున్నప్పుడు మీరు వెళ్తున్న దారి మీకు పరిచయమైనా, మీరెప్పుడూ వచ్చే రూటేనా సరిగ్గా గమనించుకొని దాన్ని చూసుకుంటూ మాత్రం మీరు గమనించుకొని ప్రయాణించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఏదైనా విపత్కర పరిస్థితి మీకు తారసిల్లుతోంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా 100కి కాల్ చేయటం మర్చిపోకండి. ఇంకా విషయం ఏంటంటే, మీ ఫోన్లో, మీ మొబైల్లో హ్యాక్ అయి ఇన్స్టాల్ చేసుకోండి. దీనివల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి మీకు చెప్తాను. మీరు ప్రయాణం చేస్తున్నటువంటి వెహికల్ ఏదైతే ఉంది, మీరు కూర్చొని ఉన్నారో, మీ జీపీఆర్ఎస్ పోలీస్కి ట్రాక్గా వెళ్తుంది. వాళ్ళు ట్రాక్ చేస్తారు. ఒకవేళ కనుక మీరు ఏదైనా ఆపదలో చిక్కుకుంటే వెంటనే మీకు పోలీస్ ప్రొటెక్షన్ అందుతుంది. అందువల్ల మిత్రులారా, కంపల్సరీగా మీరు హ్యాక్ అయ్యి మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి, రక్షణ పొందండి. మీ స్వీయ రక్షణ ప్రాథమికంగా మీరు గనక పాటించినట్టయితే ప్రమాదాలు నియంత్రించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.